ఒక లేడీ ఒక 50 ఇయర్స్ ఆఫ్ ఏజ్ 50+ అనుకుంటా మదర్ ఏజ్ అనమాట. ఇంగ్లీష్ కూడా సరిగ్గా వచ్చిరాని ఇంగ్లీషు. సో ఎయిర్‌పోర్ట్‌లో యాక్చువల్‌గా గ్రీన్ కార్డ్ క్యాన్సిల్ చేసి విజిట్ వీసా స్టాంప్ ఇచ్చి పంపించారంట. ఎందుకు అంటే బేసిక్‌గా ఆమె హిస్టరీ వెరిఫికేషన్ చేస్తే గ్రీన్ కార్డ్ వచ్చిన దగ్గర నుంచి ఆమె ఎవ్రీ ఇయరు దాదాపు 3 టైమ్స్, 4 టైమ్స్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 4, 5 టైమ్స్ మన ఇండియా ఎళ్ళటం, రావటం, ఇండియా ఎళ్ళటం, రావటం, ఇండియా ఎళ్ళటం, రావటం. ఎప్పుడు ఆమె పాస్‌పోర్ట్‌లో ఎన్ని స్టాంపులు చూసినా గాని దాదాపు ఎవ్రీ మంత్, ఎవ్రీ 2 మంత్స్‌కి ఇండియా ఎళ్తుందట, వస్తుందట, ఎళ్తుందట, వస్తుందట, ఎళ్తుందట, వస్తుందట. సో వాళ్ళు అడిగారంట, "ఏంటి ఎందుకు అన్ని సార్లు తిరగాల్సిన అవసరం ఏమి వచ్చింది నీకు?" అంటే క్లారిటీ సమాధానం చెప్పలేదంట ఆమె. అంటే ఒక పక్క 100% పర్ఫెక్ట్ ఇంగ్లీష్ రాదు. ఎయిర్‌పోర్ట్‌లో వాళ్ళు పెట్టే టెన్షన్‌కి కొంచెం భయపడుతూ తెలిసి తెలియక సమాధానం చెప్తూ ఉంటారు. సో, ఆమె అంత క్లారిటీగా సమాధానం చెప్పలేకపోయింది. బట్ ఓవరాల్ వాళ్ళు గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ ఏంటయ్యా అంటే, ఈమె అక్కడ లోకల్‌లో ఉండే వాళ్ళు ఇండియా నుంచి రావడము, అక్కడ లోకల్ యూఎస్‌లో ఉండే వాళ్ళ దగ్గర నుంచి కొంత అమౌంట్ గ్యాదర్ చేసి, ఆ అమౌంట్ తీసుకెళ్ళి ఇండియాలో బిజినెస్ రూపంలో ఇన్వెస్ట్ చేస్తుంది. అంటే ఆమె ఇండియాలో బిజినెస్ చేస్తుంది. గ్రీన్ కార్డ్ వాడుకుంటూ అమెరికాకి, ఇండియాకి ట్రావెల్ చేస్తుంది తప్ప ఆమె వల్ల దేశానికి ఎటువంటి ఉపయోగం లేదని చెప్పి వాళ్ళకర్థమైంది.